నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఆసక్తికర అంశాన్ని మనం మాట్లాడుకుందాం. వైద్య విద్యావనంలో విరబూసిన పద్మాలు. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఐఏఎస్ సాధించడం చూసుంటాం. ఒక గ్రామంలో 100 మంది ప్రభుత్వ కొలువులు కొట్టడం గురించి కూడా వినుంటాం. అయితే ఇది మాత్రం అందుకు భిన్నం. దేశ 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని ఒకే కళాశాలకు చెందిన 8 మంది పూర్వ విద్యార్థులు సొంతం చేసుకున్న అరుదైన చరిత్రను ప్రఖ్యాత గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సాధించింది. 1946లో ఏర్పాటైన గుంటూరు వైద్య విద్యాలయం ఈ 80 సంవత్సరాల కాలంలో ఎందరో మేధావులను, వైద్య వైజ్ఞానిక నిపుణులను తీర్చిదిద్దటం తెలిసిందే. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారు. వీరిలో 8 మంది పూర్వ విద్యార్థులు పద్మశ్రీలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వారే డాక్టర్ సిఎం హబీబుల్లా, బి సోమరాజు, జిఎన్ రావు, వై నాయుడమ్మ, డి ప్రసాదరావు, ఎల్ నరేంద్రనాథ్, ఎం గోపీచంద్, ఏ గోపాలకృష్ణ గోఖలే. వివరాలు క్లుప్తంగా చూద్దాం. వీరు డాక్టర్ సిఎం హబీబుల్లా గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, స్టెమ్ సెల్ పరిశోధన. వీరు డాక్టర్ బి సోమరాజు కార్డియాలజిస్ట్. వీరు డాక్టర్ నాయుడమ్మ పీడియాట్రిక్ సర్జరీ. వీరు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ సర్జరీలో హెడ్గా ఉన్నారు. వీరు ప్రఖ్యాత 3 వేర్వేరు భాగాల్లో అంటే ఛాతీ, తల, ఉదరం, పెల్విస్ కలిసిన 5 జంటల సయామీస్ కవలలను విజయవంతంగా విడదీసిన ఓన్లీ వన్ ఇండియన్ డాక్టర్ సర్జన్గా ప్రఖ్యాతి చెందారనమాట. ఇక వీరు డాక్టర్ జిఎన్ రావు గారు ఆర్థమాలజిస్ట్. వీరు డాక్టర్ ప్రసాదరావు గారు కార్డియోథొరాసిక్ సర్జన్. డాక్టర్ ఎల్ నరేంద్రనాథ్ గారు వీరు ఆర్థోపెడిక్ సర్జన్. వీరు డాక్టర్ ఎం గోపీచంద్ర గారు కార్డియాక్ సర్జన్. అలాగే వీరు డాక్టర్ ఏ గోపాలకృష్ణ గోఖలే గారు. వీరు కార్డియాక్ సర్జరీ. వీరు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా విజయవంతంగా మనిషి నుంచి మనిషికి హృదయ మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించిన ప్రఖ్యాత వైద్యులు. గుంటూరు జీజీహెచ్లోని పొదిల జింఖానా భవనంలో సేవా దృక్పథంతో 300కు పైగా ఉచిత గుండె శస్త్రచికిత్సలు వీరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వీరికి 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు వీరిని. ఈ విధంగా గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల అనేక మంది ప్రఖ్యాత వైద్యుల్ని మనందరికీ అందించింది. ఈ కళాశాల ఇలాగే ఇంకా అనేక మంది వైద్యుల్ని మనకి అందించాలని కోరుకుంటూ గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు